दोस्तों बुजुर्गों, ఈ జమాతు అనేది 40 దినాలు 3 దినాలు జమాత్ అనేది ఇంతవరకు సాహెబులకు అర్థం కాలేదు. ఇంతవరకు సాహెబులకు అర్థం కాలేదు, హిందువులకు అర్థమైంది. మనగానపల్లిలో ఇస్తమా చేయడానికి అక్కడ పోతే సున్నీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దర్గా వాళ్ళు ఈయన ఇస్తమా చేయనీయమని గట్టిగా నిలబడినారు. అక్కడ ఒక డిఎస్పి ఎందుకు చేయనీయరు అన్నాడు. అంటే వాళ్ళు వస్తారు, 40 రోజులు అంటారు, 4 నెలలు అంటారు, సంవత్సరం అంటారు, 3 రోజులు అంటారు. పిల్లల్ని ఇచ్చిపెట్టిపోవాలా, వీళ్ళు తెలియదు, వీళ్ళంతా ఇదే చేసేది అని వాళ్ళు చెప్పినారు. తర్వాత వీళ్ళు పోయినారు. వీళ్ళు పోయి మీరేం చేస్తారయ్యా అని. ఏం లేదు సార్, చాలా మంది చెడు రస్తలో ఉంటారు, తప్పుడు రస్తలో ఉంటారు. వాళ్ళని మంచి రస్తలో తేవడానికి 40 దినాలు 3 దినాలు పోతామంటే ఆ డిఎస్పీ ఏమన్నా తెలుసా, ఇల్లు మీరు 40 దినాలల్లా ఏమన్నాడేనా, మీరు 40 దినాలల్లా ఇంకా పెట్టుకోండి ఎవరు వస్తారో నేను సెక్యూరిటీ ఇస్తా, మొత్తము సెక్యూరిటీ ఇస్తా, బ్రహ్మాండంగా నడపండి అన్నాడు డిఎస్పీ. తర్వాత ఏం సార్ 40 రోజులు అంటే పెట్టుకోండి ఏంటిది, ఏమర్థమై సార్ అంటే దిక్కనారా, నాకు ఫస్ట్ పోస్టింగ్ ఏడా కోడుమూరులో ఇచ్చింది ఎస్ఐగా. నేను కోడుమూరులో ఉంటే ఒక సాయిబు ఉండే, పొద్దున లేచిన నుంచి కేకలు పెడబొబ్బలు తాగడం. ఆయన పెళ్ళాము బజ్జీలు వేస్తుండే, ఈడేం చేస్తుండే, సాయంత్రం పోతేనే బజ్జీలు అమ్మిన డబ్బులన్నీ తీసుకుపోతుండే, సారే కొట్టులో పడేస్తుండే, రోజు కొట్లాటనే. లోపలేసి తన్నినా వాడు మానలే, ఎన్నిసార్లు నేను లోపలేసిన మారలే. తర్వాత కొద్ది రోజులకు వారి శబ్దమే బంద్ అయింది. రోజు కొట్లాడేతోళ్ళు ఉంటారు కదా, ఈరోజు కొట్లాడలే. ఏమైందబ్బా అని ఒకరోజు చూశాను, 2 రోజులు చూశాను, 3 రోజులు చూశాను. పిల్లల్ని అడిగింది, ఏమేమో వాడు కేకలేస్తాడు కదా పల్లె, ఏం కదా, ఎవరు ఉన్నాడా చచ్చినాడా అన్నాడు. లే, వాళ్ళు ఎవరో సాయబులంట జమాత్ అంట, దాంట్లో తీసుకొని పోయినారు. అట్లా సరేలే, నేను ఇంకా తన్నినా కొట్టినా లోపలేసినా జైలు పెట్టినా వాడు మారలే, వీళ్ళు తీసుకుపోతే మాట్లాడా. సరేలే అనుకొని ఊరుకున్నాడు. అల్హమ్దులిల్లాహ్ 40 రోజులు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, సిద్ధమే లేదు. ఏం వచ్చినాడా వాడు అని అడిగినాడు పిల్లాన్ని. వచ్చినాడు కదా, మరి కనపడతనే లేడు. తెల్లవారుజామునే నిన్న కప్పుకొని చక్కగా మసిక్కుపోతాడు. మళ్ళా 10-11 గంటలకు ఇంటికి వస్తాడు, మళ్ళా పోతాడు. ఇదే ఉంది అతనా, నేను కూడా ఒకసారి చూడాలి అవన్నీ అని తెల్లవారుజామున లేచి కూర్చోంటే నిండా టవాలు కప్పుకొని పోతున్నాడు. ఓహో, 40 రోజులలో ఎంత పని చేసినారు వీటిని, నేను ఇంత తన్నినా కొట్టినా. అంటే హిందువుకి అర్థమైంది 40 దినాలు ఏమి, సాయిబుకి అర్థం కాలేదు కదా. చాలా మంది చెప్తుంటారు నాతోటి, ఏమంటుంటారు తెలుసా, నేను సాబ్ ఐసాకి బోల్తే भी बोलते मेरा बेटा पकड़चा అంతవరకు ఎందుకు ఉన్నావు, వాడు కాలెత్తి తన్నంతవరకు ఎందుకు ఉండవు. ఎండాకాలం చదవరా నాయన, పంపండి పిల్లల్ని. తల్లిని గుర్తిస్తాడు, కాళ్ళు బిస్కెత్తోడవుతాడు. నా బతికేం మారలే, వారి బతక అన్నట్టు ఉన్నాం ఈరోజు. మనం బాగా ఆలోచన చేయండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆకలి ఉంది,
ఇంటికి వచ్చాను 11 बजे जाते మైక్ ఆహి देखो भाई వీళ్ళని ఎవరెవరు తీసుకుపోవాలో వాళ్ళు తీసుకొని పోయి ఇన్షాల్లా माइक है देखो वहाँ है देखो वहाँ एक माइक है खान साहब का एक माइक है खान साहब भी तुम्हें भी जाना हाँ तुम्हें भी है तुम्हारा नाम भी है बगैर पूछे माफ करना बगैर पूछे तुम्हारा लिख डाली अंदर కూర్చోండి నాన్న దగ్గరికి రండి దగ్గరికి రండి నాన్న जगत प्रवक्ता मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम वाరు ఆకలితో ఇంటికి వచ్చి అమ్మ ఆయిషా రజల్లాహు వారిని అడుగుతున్నారు ఏమైనా ఉందా తిన్నీకా అని అడిగింది అమ్మ ఆయిషా రజల్లాహు వారు అంటున్నారు ఏమీ లేదు అని మసీదు పోయి నమాజ్ చేసుకొని దువా చేసుకొని మళ్ళీ వచ్చారు ఏమన్నా వచ్చింది అని ఏమీ రాలేదు మళ్ళీ మసీదుకు పోయి మూడోసారి వచ్చా మూడోసారి కూడా మసీదుకు పోయి వచ్చా అమ్మ ఆయిషా రజల్లాహు వారు ఏడుస్తూ ఏమంటున్నారు తెలుసా యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం 3 సార్లు పోయి నమాజ్ చేసి దువా చేసి అల్లాహ్ మీ దువా కబూల్ చేసుకెళ్ళానా అల్లాహ్ దువా మీ కబూల్ చేసుకెళ్ళానా ఒకవేళ దువా కబూల్ చేసుకుంటే ఈరోజు అన్నం వచ్చేది కదా ఇప్పుడు ఇంత ఆకలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు ఏమంటున్నారు తెలుసా ఆయిషా నేను నమాజు చేసి అన్నం అడగలే నా ఉమ్మతిని గురించి అడిగినా నమాజు చేసి ఈ ఆకలి తట్టుకోలేక నేను అన్నాన్ని అడగలే నా యొక్క ఉమ్మతిని నరకము నుంచి రక్షించు అల్లాహ్ అని అడిగినా ఇది నా పని అనుకునే మనం ఒకవేళ ఇది నా పని అనుకుంటే ఈరోజు ఇంత పెద్ద దాంట్లో ఇంతమంది కూర్చోలేము రాత్రి వెళ్ళి పడుకున్నాను మంచం పట్టేకు కడుపు ఒత్తుకుంటున్నారు అమ్మ ఆయిషా రజల్లాహు వాళ్ళు అడుగుతున్నారు యా రసూలల్లాహ్ ఏమైంది అంటే ఆయిషా నేను నీకు అనబెట్టేది నా యొక్క ఆకలి నాకు నిద్ర రానివ్వడం లేదు బాగా ఆలోచన చేయండి జగత్ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1450 సంవత్సరాల క్రితమే ఏం చెప్పారు తెలుసా ఈ మానవుడు ఈ ఉమ్మతి ఈ ముసల్మాన్ సోదరుడు 4 పనులు చేస్తాడు 4 మర్చిపోతాడు 4 పనులు చేస్తాడు 4 మర్చిపోతాడు పాపాలు చేస్తూనే ఉంటాడు తోబా చేస్తాడు కంటి చూపుతో పాపము ఈ నాలుకతో పాపము చెవులతో పాపము ఈ శరీరంలోని ప్రతి అవయవం నుంచి కూడా పాపాలే ఒక జరిగినది చెప్తున్నాను ఒక ముక్తి సాబ్ చెప్పారు 3 ముక్తి సాబులు అన్నదమ్ములు 3 ముక్తి సాబులే అన్నదమ్ములు మద్రసా నడుపుతున్నారు ఆలిములను తయారు చేసేవాళ్ళు బుఖారీ షరీఫ్ను చదివి దాని అర్థము చెప్పేవాళ్ళు ఒక ఆలిములను తయారు చేసేవాళ్ళు పెద్ద ఆయన ఆరోగ్యం చెడిపోయి మంచం మీద పడినాడు అప్పుడు ఇప్పుడు ఈయన పోతాడు అటువంటి టైములో ఏం చెప్పినా తెలుసా ఖురాన్ షరీఫ్ తెచ్చి కల్మా చదువు లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చూపిస్తున్నారు దానికి ఏమన్నారు తెలుసా దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఎవరైనా ముక్తి సారు నువ్వెంత నేనంత ఒక్కసారి ఆలోచన చేసుకో మద్రసా నడుపుతుండే ఆయన ఆలిములను తయారు చేసేది ఆయన దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు చచ్చిపోయాడు రెండవ తమ్ముడు కూడా సేమ్ అదే మాదిరిగా చచ్చిపోయాడు మూడవ ఆయనకు గుండెలు పగిలాడు ఏం జరిగింది
ఏం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది అని ఏడ్చడం మొదలుపెట్టినాడు. రాత్రంతా నిద్రపోవడంలే, నమాజ్ చేస్తాడు, దువా చేస్తాడు, నమాజ్ చేస్తాడు, దువా చేస్తాడు, రోజు ఇవే జరుగుతుంది. ఒక రోజు జగత్ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి వారి కళ్ళలో వచ్చి చెప్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? నాయనా, మీ యొక్క ఇద్దరు అన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క కంటి చూపు కంట్రోల్లో లేకుండా, కంటి యొక్క చూపు కంట్రోల్లో లేకుండా. మనం ఎక్కడ ఉన్నాము? బజార్లో తిరుగుతూనే ఉంటాము. ఈ కళ్ళు ఎక్కడెక్కడ చూస్తున్నాయి, ఎవరెవరిని చూస్తున్నాయి, ఏమేమి చేస్తున్నాయి, ఈ మనసులో ఏం ఖయాలు వస్తుంది, ఈ మనసులో ఏమేమి వస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నా తెలుసా? ప్రతి నమాజులో దువా చెయ్యి. ఎవరి నేక్ దిల్ అతా ఫర్మా. ఏం చేయాలా? నేక్ దిల్ అతా ఫర్మా. ఈ ఖయాలు ఏమొస్తుంది? అతని మీద, ఇతని మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఏదేదో ఖయాలు వస్తుంది. ఆ ఖయాలు పోవాలా? ఏం చేయాలా? నమాజు చదువు, నమాజులో దువా చెయ్యి. అల్లా बुरी ख्यालों से हिफाजत फरमा, बुरी ख्यालों से हिफाजत फरमा, बुरी दिल से हिफाजत फरमा. नेक दिल तेरी अल्लाह ने दुआ చేస్తా. ఇక నాలిక. జగత్ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి వారు ఏమన్నారు తెలుసా? రెండు వస్తువులను ఇబాదతు చేసి, ఈ శరీరంలో ఉండే రెండు వస్తువులను నువ్వు చక్కబెట్టుకో, స్వర్గంలో ఖచ్చితంగా కాలు పెడతావు. ఆ రెండు ఏది తెలుసా? రెండు దవడల మధ్య ఉండే నాలిక, రెండు తొడల మధ్య ఉండే అంగము. రెండు దవడల మధ్య ఉండే నాలిక, రెండు తొడల మధ్య ఉండే అంగము. ఈ రెండింటిని నువ్వు చక్కవలుచుకో, నీ కాలు స్వర్గములు ఉంటుంది. నీ కాలు నోరు తెలిస్తేనే ఏం మాట్లాడుతున్నామో, ఏం కథమో, ఏం స్థితిలో చూస్తున్నామో. అదే రకంగా ఈరోజు మన పరిస్థితి ఏముంది తెలుసా? ఒకడు తప్పు చేస్తున్నాడు, ఒకడు పాపం చేస్తున్నాడు. ఇది తప్పురా, ఇది పాపమురా అని చెప్పనీకే తయారు కావడం లేదు. అది చూసి ఇతరులకు చెబుతున్నాం. కానీ అతను తెల్లవారుజామున లేచి తౌబా చేసుకునేది చూస్తున్నామా? ఎత్తావద్దు. వాడు ఇట్టబోతున్నాడే అంటున్నాము. వాడు అర్ధరాత్రి లేచి ఒకవేళ తౌబా చేసుకుంటే వాడి పాపం అల్లా క్షమించినాడు. కానీ నువ్వు చూసినావు, చూసి ఇతరులకు చెప్పినావు. నువ్వు ఎక్కడ పొరలాడినా ఆ పాపం పోదే. పాపం చేసినోడేమో బయటపడే, చూసి నువ్వు ఇతరులకు చెప్పినవి. అందుకే ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నాం? పాపాలు చేస్తూనే ఉన్నాం, తౌబా చేసుకుంటున్నాం. తౌబా చాలా గొప్పది. తౌబాను చాలా సంతోషపడతాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఉమర్ ఫారూక్ రజియల్లాహు వారి టైంలో ఒక ఆయన పాటలు పాడుతుండే. ఆ పాటలు యూనిట్ వాళ్ళు డబ్బు చేస్తుండే, ఆ డబ్బు నీడు తింటుండే. కానీ ఎన్నాళ్ళు పడతాడు? పాటలు పాడడం కూడా పాటలు పాడడం కూడా 70 ఏళ్ళ వయసు వచ్చా పాడగలరా పాట? మరి పాట పాడకపోతే ఊహ కావాలి కదా. జన్నతుల్ బకి కబరస్థాన్ చెట్టు కింద నిలబడి ఏడుస్తున్నాడు. అల్లా, నువ్వు నాకు చక్కటి గొంతు ఇచ్చింది, ఆ గొంతును నేను ఖురాన్ షరీఫ్ తిలావత్ చేయవచ్చింది. కానీ ఇటువంటి స్థలములో నేను ఏం చేసిన? పాటలు పాడిన, హరాం ఏదైతే ఉందో అది పాడినా. ఈ రోజు ఈ గొంతు వెళ్ళిపోయింది, పాటలు పాడడానికి కూడా పనికి రాకుండా ఉంది. మరి పాటలు పాడకపోతే డబ్బులు తోడు లేదు. డబ్బు లేనందువలన తిండికి లేక బాధపడుతున్నా. తల్లి గర్భంలో ఎన్నాళ్ళుంటివి? 9 నెలలు. ఎన్నాళ్ళుంటివి? 9 నెలలు. ఎట్లా పోషించా? బొడ్డు ద్వారా పోషించా. దేని ద్వారా? బొడ్డు ద్వారా. మరి నోరుంది కదా, నోటి ద్వారా కాదు, బొట్టు ద్వారా పోషించాలా సుబ్హానల్లాహ్. ఎందుకు పోషించినాడు?
ఈ మానవుడు ఈ జాతి కిందికి పడిన తర్వాత ఇటువంటి స్థలములో ఈ నాలుక మీద నా యొక్క నామస్మరణము చేయవలసి ఉంది. అటువంటి స్థలాన్ని గందగితో నేను చేయకూడదు అనే ఉద్దేశంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బొట్టు ద్వారా మనల్ని పోషించాడు. బొట్టు ద్వారా. కానీ ఈరోజు ఈ నాలిక కంట్రోల్ ఉందా? బాగా ఆలోచించు. నాలిక కంట్రోల్ ఉందా? ఆయన ఏడుస్తున్నాడు. ఎలా నువ్వు ఇచ్చిన గొంతును హరాం పాటలకు వినియోగించిన, ఇప్పుడు పాట పాడదామంటే రాకుండా ఉంది, రానందువల్ల నాకు తిండి లేకుండా ఉంది, నన్ను మన్నించు, నాకు తోబ చేసుకుంటున్నాను ఏడుస్తున్నాడు. ఉమర్ ఫారూక్ రలియల్లాహు మసీదులో ఖురాన్ షరీఫ్ చదువుతున్నాడు. ఒక మూలన శబ్దం వచ్చాడు, ఉమర్ ఉమర్ ఉమర్. ఎవరప్ప అని ఇంటితో చూసే ఎవరు కనపడలే. ఓ జల్ది పరిగెత్తు, జన్నతుల్ బకీ దగ్గర ఒక చెట్టు ఉంది, చెట్టు కింద మనిషి ఉన్నాడు, ఆయనకి ఏం కావాలా పో పో పోనే. అప్పుడు ఈయన అనుకునే, ఓహో ఆయన ఎంత గొప్పవాడు, అల్లానే నాకు డైరెక్ట్ చెప్తున్నాడు అని ఎమ్మడే ఖురాన్ షరీఫ్ పక్కన పెట్టా పరిగెత్తుతున్నాడు. ఆయన చూసా, అరే ఖలీఫా వస్తున్నాడు, నేను పాటలు పాడకూడదంటే పాడుతుంటే, ఇప్పుడు నేను ఈయన కట్టబడితే ఈయన చేతికి దొరికినానంటే కిచిడి చేస్తాడు, ఇంకా నన్ను సంపేస్తాడు అని ఆయన ఉడకడం మొదలు పెట్టాడు. ఆయన ఈయన ఉడుకుతున్నాడు, ఆయన ఉడుకుతున్నాడు. నాయనా నిలబడు, నాయనా నిలబడు, నాయనా నిలబడు, నేను రాలేదు, పంపబడినాను. మై నయ్యాయా భేజా గయా, మై నయ్యాయా భేజా గయా, నేను రాలేదు పంపబడినాను అంటే ఆయన ఇవ్వడాలి. ఎవరు పంపించింది, ఎవరు పంపించింది అని నువ్వైతే ఎవరికైతే మొదపెట్టుకుంటావో ఆయననే నన్ను పంపించినాడు అని. తోబా ఎటువంటి గొప్పదో ఒక్కసారి ఆలోచన చేస్తాను. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, పాపాలు చేస్తూనే ఉంటారు కానీ తోబాలు వదిలిపెట్టి తోబా ఖచ్చితంగా చేయాలి. అందుకే మహానుభావులు ఏమంటున్నారు తెలుసా, రాత్రి ఇషా నమాజు తర్వాత నువ్వు పనుకునేటప్పుడు సలాతు తోబాని 2 రకాల నమాజు చేశాను. ఇది సలాతు తోబాని 2 రకాల నమాజు చేసి వాళ్ళ నేను పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేసినాను, కంటి ద్వారా, నా నాలిక ద్వారా, నా చెవుల ద్వారా, మొత్తము నా మనసు ద్వారా, నా శరీరములోని ప్రతి ఒక్క అవయవము ద్వారా నేను ఎన్నో పాపాలు చేసినా నేను తోబా చేసుకుంటున్నా, నన్ను మన్నించు. అల్లా చాలా గొప్పవాడు, అల్లా చాలా గొప్పవాడు. ఒక ఆయన ధనవంతుడు, ఒక ఆయన ధనవంతుడు, ఒకే ఒక్క కొడుకు, ఒకే ఒక్క కొడుకు. ఎడైనా వంటలు వండుతుంటే ఆయన ఏం చేస్తుండే తెలుసా, పలావును బిర్యానీ కూడా చెయ్యి పెట్టి తిప్పుతుండే, చెయ్యి పెట్టి తిప్పుతుండే. సాల్న కూర వండుతాం కదా, ఆ కూరను కూడా చెయ్యి పెట్టి తిప్పుతుండే. ఈ గొప్పతనం ఎప్పుడు వచ్చిందప్ప, ఎట్లా వచ్చింది, ఏం కథ, ఏ స్థితి అని ఎవరిని అడిగినా ఆయన చెప్పలేడు. లాస్ట్కు స్నేహితుడు అడిగితే స్నేహితుడిని చెప్పా. ఏం చెప్పే తెలుసా, ఈయన ఒకే ఒక్క కొడుకు కానీ నంబర్ 1 దుర్మార్గుడు. ఎవరు? నంబర్ 1 దుర్మార్గుడు. ఒక స్త్రీని పోలిస్తా లేకుండా, ఒకరిని ఇచ్చేస్తా లేకుండా చాలా నీచుడు. ధనాన్ని చూసుకొని ఎటువంటి అటు నడుస్తుండే. ఇంటి ముందర ఒక ఆమె ఉండే, భర్త చనిపోయినా. ఇంటి ముందర ఒక ఆమె భర్త చనిపోయినా. 2 పసికందులు, 2 పసికందులు. ఆమె స్నానం చేసి మిద్దె మీద తలారబోసుకుంటే ఇతను పిలుస్తున్నాడు, రా రా. ఆమె అంటుంది, అల్లాకు భయపడు, అల్లాకు భయపడు అని. కానీ ఈయన ఏడ్చింది కదా, ఆమె ఒప్పుకోలే. ఒకసారి కరువు అనేది వస్తుంది కదా, ఆ కరువు వచ్చింది. ఆ కరువులో తినడానికి తిండి ఎక్కడ కూడా లేకుంటే ఈ సౌకారి తండ్రి పిల్లవాడి తండ్రి ఆలోచన చేశా, నా కొడుకు పెద్ద దుర్మార్గుడు, జనాలకు దానం చేసి మా పిల్లవాడిని మంచి రస్తలో తెస్తామనే ఆలోచనతోటి ఏం చేసి తెలుసా, ధనము
దానము చేయడానికి పెట్టుకున్నాను. ఈమె కూడా లైన్లో వచ్చారు. ఆ లైన్లో వస్తే ఇతను అలవాటే కదా, చెయ్యి గట్టిగా వదిలిపెట్టుకున్నాను. లేదు, నా కోరికను నువ్వు తీర్చు, నేను నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఆమె వినలేదు, చెయ్యి వదులుకొని ఇంటికి పోయాను. ఇంటికి పోయిన తర్వాత పసికందులు ఆకలికి తిండి లేక చాలా ఘోరంగా ఇంట్లో పడి ఉన్నారు. ఆ పసికందుల వైపు చూస్తుంది, ఏడుస్తుంది. ఒకవేళ నేను ఈ పాపము చేసి నా పిల్లల్ని బతికించుకున్నా, ఈ పాపము చేసి నేను తోబా చేసుకుంటే నా పాపాలు క్షమిస్తాడు కదా అని ఒక ఆలోచన వచ్చా. మళ్ళీ అంతలోపు నేను ఇంకొక ఆలోచన వచ్చా, ఒకవేళ నేను పాపము చేస్తూ చేస్తూ మరణిస్తే నా కథ ఏం కావాలా అనేది ఇంకొక ఆలోచన వచ్చా. మళ్ళీ తర్వాత ఒకసారి ఇంకొక ఆలోచన వచ్చా, ఎవరి ఒకవేళ నేను ఈ పాపము చేసి ఆ సొమ్మును తెచ్చి నా పసికందులకు తినిపిస్తే ఈ పసికందులు బతుకుతుందో లేదో, ఈ పసికందులు బతుకుతుందో ఏడుస్తుంది, పిల్లలకి చూస్తుంది, ఏడుస్తుంది. చక్కగా ఉజు చేశా, జాని మాజు పచ్చా, 2 రకాల నమాజు చేశా, 2 చేతులు ఎత్తి దువా చేసింది. ఏముంది తెలుసా? ఓ ప్రపంచ పోషకుడా, ఓ పాలనకర్త, ఓ సృష్టికర్త, యావత్ జీవాలకు నువ్వే కదా తినిపించేది. ఈ పసికందులు నీకు అరవా, నా పాపాలను చూడవద్దు, నా ముఖాన్ని చూడవద్దు. ఏడుస్తుంది, చేతులు కిందికి కూడా దించలే, తలుపు శబ్దం తలుపు తెరచండి. తర్వాత ఆమె లేచి తలుపు తెరిచి ఎవరైతే చెయ్యి పట్టుకున్నాడో ఆ వ్యక్తి మొత్తము సామాన్తో ఇంటి ముందర నిలబడ్డాడు. నన్ను క్షమించు, నేను తౌబా చేసుకున్నాను, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు, ఈ రోజు నుంచి నేను నా చెల్లెలుగా భావిస్తా, నా చెల్లెల పిల్లలుగా భావిస్తా, నన్ను మన్నించు మన్నించు అని ఏడ్చాడు. అప్పుడు ఆమె నువ్వు నీ తోబాను అల్లా కబూల్ చేశాడో లేదో నాకు తెలియదు కదా, మరి నీ తోబా కబూల్ చేసినట్టే నాకు ఎట్లా తెలుస్తుంది? అందుకే ఒక్క షరతు పెడుతుండా, నువ్వు తెచ్చిన నూనె డబ్బా పొయ్యి మీద పెడతా, అది సరసర కాగుతుంటే పెట్టు, దాంట్లో చెయ్యి పెట్టు, నీ చెయ్యి కాలలేకపోతే అల్లా నీ తోబా కబూల్ చేసినాడు, ఒకవేళ లేకపోతే మళ్ళీ నన్ను చెయ్యి పట్టుకున్నా పట్టుకోవచ్చు కదా అని ఆమె అంటే సరే అన్నాడు. పొయ్యి మీద పెట్టాడు, ఈ నూనె అందులో పోశారు, అందులో సలసల కాగుతుంటే బిస్మిల్లా అని చెయ్యి పెట్టాడు. కానీ ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఇక్కడ చెప్పడం ఏమంటే తౌబాకు చాలా సంతోషపడతారు, తౌబా చేస్తాను. నేను ఎన్నో పాపాలు చేసిన. అదే రకంగా ఇంకొక 2వ పని, ఈ ప్రపంచంలో ఇల్లు కట్టుకోవడం తెలుసుకుంటున్నాము, ఇల్లు కట్టుకోవడంలో పడిపోయినాము. కానీ అసలు ఇల్లు ఒకటి ఉంది, ఆ ఇల్లుని గురించి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందే? ఇదే ఇల్లు చెప్పండి. ఏమంటుంది తెలుసా? నేను పుట్టులతో కూడుకున్నటువంటి ఇల్లును, అంధకారమైనటువంటి ఇల్లును, ఏకాంతమైనటువంటి ఇల్లును నన్ను చక్కబెట్టుకొనిరా, నన్ను చక్కబెట్టుకొనిరా, నన్ను చక్కబెట్టుకొనిరా కదా. ఈ ప్రపంచంలో ఇంట్లో అన్ని వేసుకోవడము, పాలిష్ బండలు, టైల్స్, ఏసీలు అన్ని కూడా చేసుకుంటున్నాము. కానీ నాకంటే ఒకరోజు మరణం ఉన్నది, ఆ మరణం తర్వాత నేను గుంతలో పడుకోవాలా? నా జేజప్ప కాలం నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ ఆరాధన చేస్తున్నారు, నేను కూడా ఆ చోటికి పోవాల్సి ఉంది. మరి దానికి ఏం తయారు చేసుకుంటున్నా? చూడండి, బాత్రూంలో లైట్ లేదంటే గంటకే వస్తుంది కదా, బాత్రూంలో లైట్ లేదంటే గంటకే వస్తుంది. కానీ ఆ గుంతలో లైట్ ఎక్కడుంది? ఆ గుంతలో ఫ్యాన్ ఎక్కడుంది? ఆ గుంతలో ఏసీ ఎక్కడుంది? ఆ గుంతలో వెలుతురు ఏముంది?
ఇల్లు కట్టడంలో మునిగిపోయినాము, అసలు ఇంటిని మనము మర్చిపోతున్నాము. జగత్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వారు అంటున్నారు, అసలు మన సెన్స్ ఓ హై మోసే పైలే పైలే మోతీ తయారీ కర్తే. తెలివైనటువంటి వాడు ఎవడు మరణానికంటే ముందర మరణానికి తయారు చేసుకునేవాడు. ఏమన్నా ఒక ఎకరా వస్తుందా, ఎంత రూపాయి వస్తుందా? మహానుభావుడు అంటుండే మార్ఖాయ మల్లు మార్ఖాయ మదారి, మార్ఖా మల్లు మార్ఖాయ మదారి. పోతాడని చూసింటాడు, అరే సలాం పెడతాను ఒక ఏడు కొడతాడు, అది సలాం పెడుతుంది. అరే పట్టీలు కొడతాను ఒక ఏడు పెడతాడు, అది పట్టీలు కొడుతుంది. దాన్ని చూసినోడు డబ్బేస్తాడు. డబ్బు ఎవరు తిండి? ఆడిచ్చినోడు తినే. దానిలో ఎవరు తిండి? ఒత్తి తినే. 24 గంటలు 3 రోజుల జమాతు వదిలిపెడితివి, 40 రోజుల జమాతు వదిలిపెడితివి, 5 పూటల నమాజును వదిలిపెడితివి, తాలిం వదిలిపెడితివి, అల్లా యొక్క జిగరు వదిలిపెడితివి, 24 గంటలు ప్రపంచంలో పొల్లాడితివి. సచ్చిన తర్వాత మన రబ్బుగా, మన దీనుగా, మన నబీయుగా అడుగుతి ఏం జవాబు చెప్తాము? అన్నలే వదినాలా? బాగా ఆలోచన అని పని ఎదుర్కొంటామని ఎవరు చెప్పడం లేదు. జగత్ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సహాబీని పిలిచింది, అయ్యా ఏం పని చేస్తున్నావు అంటే, యా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం నేను ఏం పని చేస్తలేను అని. ఇది ఎట్లా? మీ ఇంట్లో ఏముంది అని? దుప్పటి ఉంది. ఆ దుప్పటి అమ్ముకొని డబ్బు తేపోలే, దుప్పటి అమ్ముకునే డబ్బు తీసుకొని వచ్చా. 4 దిరహాలు వచ్చా. 4 దిరహాలు ఇచ్చి ఒక గొడ్డలి తెచ్చుకునే తర్వాత ఏం చేశా? కట్టెలు కొట్టడానికి కట్టెలు కొట్టుకొని వచ్చా. బజార్లో అమ్ముకునే, డబ్బు తీసుకునే, మళ్ళీ డబ్బు కొట్టుకునే. జీవితం నడుస్తూనే ఉంది. పని ఎగరగొట్టమని ఎవరు చెప్పడం లేదు. కనీసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 24 గంటల టైం ఉంది. కష్టపడు 8 గంటలు. నీ భార్య పిల్లల కోసము, నీ కుటుంబం కోసము 8 గంటలు కష్టపడు. కష్టపడినందుకు 8 గంటలు రెస్ట్ తీసుకో.